తాబేలు మరియు రాబందు. దట్టమైన అడవి మధ్యలో ఒక చెరువు ఉంది. అందులో ఒక తాబేలు నివసిస్తుండేది. దానికి ఎగరడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆకాశంలో ఎలా ఎగరాలా అని ఆలోచిస్తుండేది. ఆ అడవి ఎంత అందమైనదంటే అక్కడ ఆకాశంలో వివిధ రకాల పక్షులు ఎగురుతూ ఉండేవి. అవి ఎగురుతున్నప్పుడు దాహం వేస్తే వచ్చి చెరువు నుండి నీళ్లు తాగేవి. చెరువులో నుండి తాబేలు ఇదంతా చూస్తుండేది. వాటి రెక్కలను చూసినప్పుడల్లా తాబేలు ఎగిరిపోవాలన్న కలలు కంటూ ఉండేది. చూడు, ఆ పక్షులు ఆకాశంలో ఎగురుతుంటే ఎంత అందంగా ఉన్నాయో. వాటికి ఎంత మజా వస్తుందో కదా. పైనుండి మొత్తం ప్రపంచాన్ని చూస్తుంటే పైన మేఘాలున్నాయి. అవి మేఘాలతో ఆడుకుంటా ఉండవచ్చు. నేను కూడా ఎగురితే బాగుండేది కదా. తాబేలు ఎంతో అసహనంగా ఉంది. దానికి అర్థం కావడం లేదు ఎలా ఎగరాలు అనేది. రోజు రోజుకి దాని కోరిక పెరగసాగింది. దానికి ఒక ఆలోచన వచ్చింది. ఈ విషయం గురించి రాబందుతో మాట్లాడాలని అనుకుంది. ఎందుకంటే దగ్గరలో ఉన్న చెట్టుపై కూర్చుని అదుంది. రాబందన్నా, రాబందన్నా. అరే తాబేలు, నువ్విక్కడ ఏమిటి విషయం? ఈ రోజు చెరువులో నుండి బయటికి ఎందుకు రావాలనిపించింది? రాబందన్నా, మొత్తం అడవిలో మీరొక్కరే కదా అందరికంటే శక్తివంతులు, అందరికంటే ఎత్తుకు ఎగరగలరు. అవును, అది నిజమే. కాని విషయం ఏమిటి తాబేలు? ఎంత కాకా పడుతున్నావెందుకు? ఎగరడంలో నీకేమిటి ఆనందం? నువ్వు నాతో ఏ పండు కోయించుకోవాలనుకుంటున్నావు? రాబందన్నా, నాకు ఒక కోరిక ఉంది. దాన్ని నువ్వు తప్ప మరెవ్వరూ తీర్చలేరు. అలాగా? అయితే చెప్పు, నేనేం చెయ్యాలో. నీ కోరిక తీర్చడంలో నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. నాకు అనిపిస్తుంది నేను కూడా పక్షుల్లా ఆకాశంలో ఎగరాలని, పైనుండి ప్రపంచాన్ని పూర్తిగా చూడాలని. కానీ ఇది ఎలా అవుతుంది? ఎగరడానికి రెక్కలు కావాలిగా. అవి నీ వద్ద లేవు కదా తాబేలు. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. నన్ను నువ్వు నీ పంజాతో గట్టిగా పట్టుకుని ఆకాశం పైకి తీసుకువెళ్లి నన్ను వదిలేసేయ్. ఈ విధంగా నేను ఎగరగలుగుతాను, అలాగే అందమైన దృశ్యాలని చూడగలుగుతాను. చూడు, ఇలా చేస్తే నీ ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు. లేదు, అలా ఏం జరగదు. నేను ఎలా చెబుతున్నానో అలాగే చెయ్యి చాలు. ప్లీజ్. సరే, నీ ఇష్టం, అలాగే కాని. తాబేలు కోరిక తీర్చేందుకు రాబందు తన పంజాతో దాన్ని గట్టిగా పట్టుకుని ఎగిరి పైకి ఆకాశంలోకి తీసుకుని వెళ్ళింది. చివరికి తాబేలుకు ఆకాశంలోకి ఎగరాలన్న కోరిక తీరింది. రాబందన్నా, ఇక్కడ నుండి అన్ని ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మేఘాలు కూడా మనకి ఎంత దగ్గరలో ఉన్నాయి. నన్ను మీరు కాస్త పైకి ఇంకా తీసుకువెళ్ళి నన్ను అక్కడి నుంచి వదిలేయండి. నా అంతటి నేను ఎగురుతాను. తాబేలు, చూడు, నేను మళ్ళీ చెబుతున్నాను నీకు, ఇది నీకంత మంచిది కాదు. నువ్వు ఎగరలేవు. నువ్వు నీ పట్టుని కాస్త వదులు చెయ్యి. అప్పుడు చూడు నేను ఎలా ఎగురుతాను. నువ్వు చింతించకు, నాకేమీ కాదు. రాబందు ఎంత చెప్పినా కూడా తాబేలు ఒప్పుకోలేదు. కాస్త పైకెళ్ళి రాబందు తన పట్టుని వదిలేసింది. తాబేలు కిందికి పడిపోసాగింది. అరే వా, ఇప్పుడు నేను కూడా ఎగురుతున్నాను. మజా వస్తుంది. అరే అరే, ఇదేమిటి? నేను ఎగరడం లేదు, నేను పడిపోతున్నాను. రాబందన్నా, నన్ను కాపాడు, పట్టుకో, లేకుంటే నేను పడిపోతాను. ఎగరాలన్న కోరికలో తాబేలు పైకి వెళ్ళగలిగింది. కానీ రెక్కలు లేకుండా ఎగరలేక ధడేల్మని వచ్చి కింద పడింది. చచ్చాన్రా బాబు, నేను ఏం చేశాను? ఎంత తెలివి తక్కువ పని చేశాను నేను. రాముందన్న నాకు ముందే చెప్పాడు, కానీ నేనే ఆయన మాటను అస్సలు వినలేదు. ఇంకా నా అదృష్టం బాగుండి ఈ కవచం వల్ల బతికిపోయాను. లేకపోతే ఈ రోజు నా పని అయిపోయే ఉండేది. మరి ఇలా తాబేలు కలలని తారుమారే తన తప్పును తెలుసుకుని మొండుపట్టు వల్ల లాభం లేదని తెలుసుకుంది. అప్పటి నుండి అలాంటి తప్పుని ఇక చెయ్యలేదు. చెరువులోనే సంతోషంగా జీవించసాగింది. మరి చూశారుగా పిల్లలు, తాబేలుకు ఏం జరిగిందో? అంటే దీని అర్థం మనందరం ఎప్పుడూ కలలు చూడకూడదా?
అలా అని ఎవరన్నారు? కలలని తప్పకుండా చూడాలి, కాని వాటిని పూర్తి చేసుకోవాలన్న కోరికతో తెలివి తక్కువతనం చూపకూడదు. కొన్ని పనులు ఉంటాయి, అవి మనం చెయ్యలేం. ఇతరులు చేయడం చూసి దాన్ని పొందాలన్న ప్రయత్నం చేయకూడదు. భగవంతుడు మనందరికీ కొన్ని ప్రత్యేకతలని ఇచ్చాడు. అందుకే మన వద్ద ఉన్న దానితో మనం సంతృప్తి చెందాలి.